మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లిలో నకిలీ మందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఎస్ఓటీ పోలీసులతో పాటు డ్రగ్ కంట్రోల్, పేట్ బషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నకిలీ మందులు గుర్తించారు. 6 నెలలుగా ప్రముఖ కంపెనీల పేరుతో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో ఉండే ఫార్మా కంపెనీల పేరుతో నకిలీ మందులు తయారు చేసి విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. 50 లక్షల విలువైన నకిలీ మందులు మెషినరీని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మందులు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. వీరితో పాటు ఢిల్లీ కేంద్రంగా నకిలీ మందులను దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న నిహాల్ అనే ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి దూలపల్లిలో నకిలీ మందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఎస్ఓటీ పోలీసులతో పాటు డ్రగ్ కంట్రోల్, పేట్ బషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నకిలీ మందులు గుర్తించారు. 6 నెలలుగా ప్రముఖ కంపెనీల పేరుతో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో ఉండే ఫార్మా కంపెనీల పేరుతో నకిలీ మందులు తయారు చేసి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. 50 లక్షల విలువైన నకిలీ మందులు, మెషినరీ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మందులు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. వీరితో పాటు ఢిల్లీ కేంద్రంగా నకిలీ మందులను దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న నిహాల్ అనే ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.